పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో వాంతులు విరోచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతిపై మంత్రి నారాయణ సమీక్షించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అదేవిధంగా జేసీ సూరజు, ఆర్టీఎంఏ హరికృష్ణ, డిఎంహెచ్ఓ రవికుమార్, పబ్లిక్ హెల్త్ ఎస్సీ శ్రీనివాసు, అదేవిధంగా నగర పంచాయతీ కమిషనర్ అప్పారావులతో చర్చించారు. నీరు కలుషితం కావడం వల్ల చనిపోయారా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే అంశాలపై ఇంకా రాని స్పష్టత లేదని అధికారులు అన్నారు. స్థానికంగా ఉన్న బోర్లను నీటిని విజయవాడ ల్యాబ్కు పరీక్షలకు పంపాలని మంత్రి నారాయణ ఆదేశాలను జారీ చేశారు. బోర్లను అన్నిటిని మూసివేసి వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో 6 ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారని మంత్రికి కలెక్టర్ తెలిపారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ పనులు ముమ్మరం చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీలోని డయేరియా బాధితులను ఆదుకోవాలని, రక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ రోజు దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని అంజనాపురం కాలనీలో డయేరియాతో వాంతులు విరేచనాలతో ఒక 6 హాస్పిటల్ జాయిన్ అయ్యారు. కురోడు తమ్మిశెట్టి శ్రీనివాస అనే కురోడు మరణించడం జరిగింది. మరి ఇక్కడ పరిస్థితులు చూస్తా ఉంటే బోర్ వచ్చేసి డ్రైనేజ్ కాలంలో ఉన్నాయి, పైపులు కూడా డ్రైనేజ్ కాలంలో ఉన్నాయి. దీని వల్ల కూడా మరి వాటర్ కలుషితం అయ్యి మరి ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దాచేపల్లి నగర పంచాయతీ చూసుకుంటే తరచుగా డయేరియాతో చాలా మంది చనిపోతా ఉన్నారు. కానీ మన పరిశుభ్రత విషయంలో అదేవిధంగా ప్రజలు కూడా కాచి చల్లార్చిన నీళ్లను తాగాల్సిన బదులు ఎవరిష్టం వచ్చే వాళ్ళు ఆరోగ్య నిర్లక్ష్యం చేయటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయి. మరి ఈ రోజు రాత్రి ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా మరి హెల్త్ సిబ్బంది కావచ్చు, అదే పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా జరగకుండా ఇలా డయేరియా కేసులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ మున్సిపాలిటీ వాళ్ళని మేము కోరేది ఏంటంటే డయేరియా కేసులు భవిష్యత్తులో రాకుండా ఈ డ్యామేజ్ అయిన పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో లేదా మురుక్కాలాల పక్కన బోర్లు ఉంటే ఆ బోర్లు తొలగించడమా లేదా మురుక్కాలని దారి మళ్లించడమా చేయాలి. కానీ వాటిని ఆ విధంగానే ఉంచడం వల్ల ఇలాంటి మరి స్లమ్ ఏరియాలకు సంబంధించిన దుర్గా భవాని కాలనీ కావచ్చు, అంజనాపురం కాలనీ కావచ్చు. ఈరోజు దాచేపల్లిలో డయేరియా ఎక్స్పెక్టెడ్ కేసెస్ మనకి రిపోర్ట్ అయింది. సో ఈరోజు ఇక్కడికి మెడికల్ ఆఫీసర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో డిఎంహెచ్ఓ గారు, అలాగే కమిషనర్ గారు, ఆర్డీఓ, ఈఈ గారు, ఏఈ గారు, పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు వస్తున్నారు, అండ్ ఆర్డీఎం గారు వస్తారు. సో ఇక్కడ బేసిక్ గా ఉన్నటువంటి వాటర్ ఏమన్నా కంటామినేషన్ జరిగి ఉండొచ్చు అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఎవరైతే ఈ రోజు ఒక పిల్లవాడు కాలేజ్కి వెళ్ళి వస్తున్న పిల్లవాడు చనిపోవడం జరిగింది, అలాగే ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్. డెత్ కి రీజన్ అనేది మెడికల్ ఆఫీసర్ మనకి ఇమీడియట్ గా మనం సస్పెక్ట్ డౌట్ ఉంది కాబట్టి వాటర్ మీద డౌట్ ఉంది కాబట్టి వాటర్ సోర్సెస్ మనకి క్లోజ్ చేశాం. ఈ ప్రాంతంలో ఉన్న 2 సోర్సెస్ క్లోజ్ చేశాము. ఆరో ప్లాంట్ ఒకటి రన్నింగ్ లో ఉంది. చాలా మంది ఆరో ప్లాంట్ వాటర్ కూడా తాగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా క్లోజ్ చేశాం. వీళ్ళందరికీ కూడా క్లోరినేటెడ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ వేరే ప్రాంతాల నుంచి ట్యాంకర్స్ ద్వారా మనం స్ప్రే చేసి పబ్లిక్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టోర్ చేసి మొన్న తీసుకున్నటువంటి వాటర్ మనం ఇంకా బిల్లులో స్టాక్ చేసి పెట్టి ఉంటే దాన్ని దయచేసి తాగొద్దు. ఫ్రెష్ గా మున్సిపాలిటీ ఏమైతే సప్లై చేస్తుందో అవి పట్టుకుని తాగాల్సింది రిక్వెస్ట్ చేస్తుంది. మెడికల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్తున్నారు. ఒక 6 కేసెస్ ఇప్పటి వరకు రిపోర్ట్ అయ్యాయి. వాళ్ళు దాచేపల్లిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు, స్టేబుల్ గా ఉన్నారు. ఇన్ కేసు ఇది వాటర్ కంటామినేషన్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే రేపు కూడా